వెల్కమ్ టు లైఫ్ లైన్. కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హాస్పిటల్స్ అంటే మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని టక్కున ఎవరైనా చెప్తారు. రౌండ్ ద క్లాక్ 60 సూపర్ స్పెషాలిటీ అండ్ స్పెషాలిటీ డాక్టర్స్ ఎప్పుడూ పేషెంట్స్కు అందుబాటులో ఉంటారు. మొత్తం 350 బెడెడ్ హాస్పిటల్లో 64 ఎక్స్క్లూజివ్గా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రేక్షకులకి పేషెంట్స్కి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ట్రీట్మెంట్స్ని అందిస్తూనే ఉంటారు. వన్ రూఫ్ అంటే మెడికల్ సర్వీసెస్కి సంబంధించి ఏదైనా సరే, బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి అంబులెన్స్ సర్వీస్ దాకా, ఎలాంటి ఎక్స్రే డయాగ్నోసిస్లు అయినా సరే, పెద్ద పెద్ద స్కాన్స్ అయినా సరే, అత్యవసర విభాగాలకి సంబంధించి ఎలాంటి రోగం ఉన్నా సరే ఇమ్మీడియట్గా పేషెంట్స్కు డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు ఈ హాస్పిటల్లో. అయితే ప్రస్తుతం మన లైఫ్ లైన్ షోలో ఇవాళ మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ జీవి రెడ్డి గారు, ఎంఎస్ ఆర్థో, ఎంసీహెచ్ ఆర్థో, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఉన్నారు విజయవాడ TV9 స్టూడియోలో. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. నమస్కారం. నమస్తే అండి. ఆర్థోపెడిక్ సర్జరీకి సంబంధించి ఎన్ని రకాల శస్త్రచికిత్సలు ఉన్నాయి, ఎన్ని రకాల విధానాలు అమల్లో ఉన్నాయి? ఆర్థోపెడిక్ సర్జరీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. మెయిన్ ట్రామా సర్జరీస్ అంటే బోన్ ఫ్రాక్చర్స్లో కానీ, లేకపోతే మన తొంటి ఎముకలు ఇరగటంలో కానీ, అంటే పెల్వియస్టాబులర్ ఫ్రాక్చర్స్లో కానీ, లేదా క్రష్ ఇంజురీస్లో కానీ, లేకపోతే లిజరో ఫిక్సేషన్స్ అంటే రింగ్ ఫిక్సేటర్, అది కాంప్లెక్స్ సర్జరీ, అలాంటివన్నీ ట్రామా సర్జరీ కిందకు వస్తాయి. ఇంకోటి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే కీహోల్ సర్జరీ, అంటే చిన్న చిన్న ఘాట్లు పెట్టి కొన్నిసార్లు కుట్లు లేకుండా కూడా చేసే ఆపరేషన్ అనమాట. ఇది ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ కిందకు వస్తుంది. ప్లస్ ఇంకోటి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే కీళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళలో, కీళ్ళు డ్యామేజ్ అయిన వాళ్ళల్లో మనం చేసే ఆపరేషన్లు జాయింట్ రీప్లేస్మెంట్ కేటగిరీ కిందకు వస్తాయి. ఇవి కాకుండా పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటే చిన్నపిల్లల ఎముకల ప్రాబ్లం వల్ల కానీ, లేకపోతే వాళ్ళ జాయింట్లో వచ్చే ప్రాబ్లం కానీ ట్రీట్ చేసే విధానాన్ని ఇది పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ కిందకు వస్తుంది. జీరియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటే 70 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఫ్రాక్చర్స్ కానీ, వేరే ఇతర కారణాల వల్ల వాళ్ళకి వచ్చే కీళ్ళ జబ్బులకు కానీ ట్రీట్మెంట్ ఇచ్చే జీరియాట్రిక్ ఆర్థోపెడిక్స్ వస్తుంది. ఇవే కాకుండా హ్యాండ్ సర్జరీ అని, ఫుట్ అండ్ యాంకిల్ సర్జరీ అని డిఫరెంట్ సబ్ స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. అసలు ఈ ఆర్థోస్కోపీ సర్జరీ అంటే ఏంటి? దీన్ని ఎవరు చేస్తారు? ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే చిన్న చిన్న హోల్స్ పెట్టి, అంటే ఇది గ్రీక్ వర్డ్ యాక్చువల్గా. ఈ ఆర్థ్రో అంటే జాయింట్ అనమాట. స్కోపిన్ అంటే టు లుక్ ఇన్ టు ది జాయింట్, మెయిన్లీ ఈ టు లుక్ ఇన్ టు ది జాయింట్ విత్ స్మాల్ హోల్స్. దీనే కీ హోల్ సర్జరీ అంటాం. మొత్తం ఓపెన్ చేయకుండా చిన్న చిన్న హోల్స్ పెట్టి లోపలికి, జాయింట్ లోపలికి చూడటం అనమాట. దీన్ని ఆర్థ్రోస్కోపీ అంటాం. ఇది ముఖ్యంగా 90% ఆఫ్ కేసుల్లో ఈ ఆర్థ్రోస్కోపీ అనేదాన్ని లెగమెంట్ ఇంజరీస్కి కానీ, జాయింట్ అన్స్టేబుల్గా ఉన్నప్పుడు ఆ జాయింట్ అన్స్టెబిలిటీని ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తాం 90% కేసుల్లో. మిగతా కేసుల్లో ఎలాగంటే క్రానిక్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు కీళ్ళవాతం అనమాట, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే ట్యూబర్కులస్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, ఇలాంటి కొన్ని కేసుల్లో ఈ ఆర్థ్రోస్కోపీ అనేది ఉపయోగిస్తాం. ఇంతే కాకుండా చీమ్ పట్టిన వాటిలో, జాయింట్కి చీమ్ పట్టినప్పుడు కూడా దాన్ని సరిచేయడానికి ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది యూజ్ చేస్తాం. కొన్నిసార్లు లూజ్ బాడీస్ తీసేయడానికి, జాయింట్లో లూజ్ బాడీస్ లేదా మెనిస్కల్ ఇంజురీస్ ఏమన్నా ఉన్నా కూడా దాన్ని సరిచేయడానికి ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది యూజ్ చేస్తాము. కానీ డే టు డే ప్రాక్టీస్లో 90% ఆఫ్ కేసుల్లో ఈ ఆర్థ్రోస్కోపీ అనేది మనం ఈ లెగమెంట్ ఆపరేషన్స్ చేయడానికి ఉపయోగిస్తాం. ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజరీస్లో అయ్యే లెగమెంట్ ఆపరేషన్స్ చేయడానికి ఈ ఆర్థ్రోస్కోపీని యూజ్ చేస్తాం. జనరల్గా మనం లిగమెంట్ టేర్ అన్న పదాన్ని ఎక్కువ వింటూ ఉంటాం. ఈ లిగమెంట్ టేర్ అంటే ఏంటి? అసలు అది ఎలా డ్యామేజ్ జరుగుతుంది? ఈ లిగమెంట్ అనేది మన జాయింట్లో ఒక తాడులాగా ఉంటుంది అనమాట. జాయింట్ అనేది పై బోన్కి కింద బోన్కి మధ్యలో కలిగే మూమెంట్ ఫామ్ అయ్యేదే జాయింట్ అంటాం. ఆ జాయింట్ అనేది స్టేబుల్గా ఉంచడానికి ఉపయోగపడే వాటినే లెగమెంట్స్ అంటాం. ఈ తాళలాగా ఉంటాయి అన్నమాట. ఇది మన మోకాల్లో చూసుకుంటే ముఖ్యంగా ఈ లిగమెంట్స్ అనేది ఇది ముందు నుంచి వెనక్కి వెళ్ళే లిగమెంట్ ఉంటుంది. ఇది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. ఇది ముందు నుంచి వెనక్కి వెళ్ళే లెగమెంట్, ఇది యాంటీరియర్ క్రూషియేట్ లెగమెంట్ అంటాం. ఇది ఒక లెగమెంటు. ఇది వెనక నుంచి ఉండే లెగమెంట్, ఇది PCL అంటాం. ఇది సైడ్ లెగమెంట్స్ అనమాట. ఇది మీడియల్ కొలేటరల్ లెగమెంట్ అంటాం. ఇదేమో లాటరల్ కొలేటరల్ లెగమెంట్ అంటాం.
ఈ ఈ లెగిమెంట్స్ వల్ల జాయింట్ స్టేబుల్గా ఎబ్నార్మల్ మూవ్మెంట్ లేకుండా, ఎబ్నార్మల్ ఒత్తిడి లేకుండా ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు జాయింట్ అనేది, ఆ లెగిమెంట్స్ అనేది యూజ్ అవుతాయి అనమాట. యూజువల్గా ఈ లెగిమెంట్స్ ఎలా డ్యామేజ్ అవుతాయి అంటే, ఇవాళ వెస్ట్రన్ కంట్రీస్లో అయితే స్పోర్ట్స్ ఇంజరీస్, స్పోర్ట్స్ ఆడేటప్పుడు కాంటాక్ట్ స్పోర్ట్స్ కానీ, స్కీయింగ్ కానీ, లేకపోతే సడన్ టర్నింగ్ వచ్చినప్పుడు, సడన్ యాక్సలరేషన్ వచ్చి టర్నింగ్ వచ్చినప్పుడు కాలు స్లిప్ అయినా కానీ ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇండియన్ పాపులేషన్లో ఎక్కువగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా 2-వీలర్ యాక్సిడెంట్స్, సడన్గా బ్రేక్ వేయటం, కాలు కింద పెట్టి అది స్లిప్ అవటం, లేకపోతే మెట్లు దిగేటప్పుడు స్లిప్ అవటం, ఇలాంటి సందర్భాల్లో. ఇంకోటి షటిల్ ఆడేటప్పుడు ట్విస్ట్ అవటం కానీ, బాస్కెట్బాల్ కానీ, వాలీబాల్ ఆడేటప్పుడు అది ఇంజురీ అవడం కానీ, ఇలాంటి సందర్భాల్లో ఈ లిగమెంట్ అనేది ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. సో లిగమెంట్ ఇంజురీ జరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? లిగమెంట్ ఫస్ట్ ఇనీషియల్గా లిగమెంట్ ఇంజురీ అయినప్పుడు వాళ్ళకి వాపు బాగా ఎక్కువ వస్తుంది, నొప్పి ఎక్కువ ఉంటుంది, ఆ కాలు మీద వెయిట్ వేయటం కష్టంగా ఉంటుంది, నడవటం కష్టంగా ఉంటుంది, ఫోల్డ్ చేయటం కూడా కష్టంగా ఉంటుంది. అది కొన్నిసార్లు పూర్తిగా వీల్ చైర్ మీదే ఉండాల్సిన అవసరం వస్తుంది. ఫస్ట్ ఇనీషియల్గా ఏం చేస్తారంటే, ప్రిన్సిపల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే రైస్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే రెస్ట్, ఐస్, కంప్రెషన్, అంటే క్రేప్ బ్యాండేజెస్తో కంప్రెషన్ అవటం, ప్లస్ ఎలివేషన్, బాగా పైకెత్తి పెట్టడం, ఇవన్నీ చేస్తాము. యూజువల్గా ఈ వాపు కానీ, లేకపోతే ఈ నొప్పి కానీ, ఏదైతే ఇన్కన్వీనియన్స్ ఉంటుందో అది గ్రాడ్యువల్గా ఒక 1 వీక్ టైంలో కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ తగ్గే అవకాశం ఉన్నప్పుడు స్టిల్ ఇంకా పేషెంట్కి ఇంకా ఈ లెగిమెంట్ ఇంజరీ ఉన్నట్టయితే కొంచెం జాయింట్ వీక్గా ఉన్నట్టు ఉంటాం, ఫాస్ట్గా నడవలేకపోవటం, ఎస్పెషల్లీ మెట్లు దిగేటప్పుడు స్లిప్ అయిపోయినట్టు ఉంటాం, కొన్నిసార్లు నిజంగానే స్లిప్ అయి కింద పడటం, ఈ లక్షణాలన్నీ ఉంటాయి అన్నమాట ఈ మన లిగమెంట్ ఇంజరీస్ వాటిలో. సో మొత్తానికి లిగమెంట్ ఇంజరీ జరిగింది అన్నట్లు ఏ రకంగా నిర్ధారణకు వస్తారు? ఈ ఇందాక పైన చెప్పిన సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు, జాయింట్ వీక్గా కానీ, స్లిప్ అవుతున్నట్టు ఉన్నా కానీ, జాయింట్ అనేది కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతున్నప్పుడు మన డే టు డే యాక్టివిటీస్లో, అప్పుడు ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళ హిస్టరీ తీసుకుంటారు. ఎప్పుడు ఇంజరీ అయింది, ఎలా ఇంజరీ అయింది, మెకానిజం ఆఫ్ ఇంజరీ, ఇవన్నీ వాళ్ళు డాక్టర్ తీసుకుంటారు అనమాట. తీసుకొని కొన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ ఫస్ట్ చేస్తారు. క్లినికల్ ఎగ్జామినేషన్లో జాయింట్ ఎటువైపు కలుగుతుంది, ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ మోకాలు తీసుకుంటే, ఎందుకంటే మనకి 90% ఈ ఇంజురీస్ అన్ని మోకాల దగ్గరే జరుగుతాయి అనమాట. ఈ మోకాలను తీసుకుంటే కాలు ముందుకు కదులుతుందా, ఎక్కువ కదిలిపోతుందా, లేకపోతే వెనక్కి ఎక్కువ కదిలిపోతుందా, అంటే యాంటీరియర్ క్రూషియేట్ లెగ్మెంట్ డ్యామేజ్ అయిందా, లేకపోతే పోస్టీరియర్ క్రూషియేట్ లెగ్మెంట్ డ్యామేజ్ అయిందా, లేదా సైడ్ లెగ్మెంట్స్ అంటే కొలేటరల్ లెగ్మెంట్స్, మీడియల్ కొలేటరల్ లెగ్మెంట్ డ్యామేజ్ అయిందా, లేకపోతే లాటరల్ కొలేటరల్ లెగ్మెంట్ అయిందా, ఇవి కనుక్కోవడానికి ఈ క్లినికల్ ఎగ్జామినేషన్లో ఈ స్ట్రెస్ టెస్ట్ అనేది చేస్తారనమాట. ఈ స్ట్రెస్ టెస్ట్లో కూడా డౌట్ఫుల్గా ఉండి, ప్లస్ సస్పిషన్ ఉండి, ప్లస్ ఈ క్లినికల్ సిమ్టమ్స్ కూడా ఉంటే కనుక పేషెంట్కి, దానికి ఎంఆర్ఐ అనేది అడ్వైజ్ చేస్తామన్నమాట. ఈ ఎంఆర్ఐలో మనకి 95% ఆఫ్ లిగమెంట్ ఇంజురీస్ అన్ని, లేకపోతే జాయింట్ పెథాలజీస్ తెలుస్తాయి అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ ఇంజురీస్ వలన ఏదైతే మైక్రో టేర్స్ ఉంటాయో, లేకపోతే అవి మైక్రో టేర్స్ కాకుండా మైక్రో టేర్స్, అంటే మనకి ఎంఆర్ఐలో కూడా కనపడని టేర్స్ ఉంటాయో, అలాంటివే మన ఎంఆర్ఐలో కూడా కనుక్కోలేము అనమాట. అదే ఒక 5% కేటగిరీలో అలా కూడా ఉండే అవకాశం ఉంటుంది. మెయిన్ ఇన్వెస్టిగేషన్ మన ఈ లెగమెంట్ ఇంజరీస్కి మాత్రం మెయిన్ ఎంఆర్ఐ ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంది. సో వన్స్ మనకి ఎంఆర్ఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ ఆర్థోస్కోపీ అనేది అన్ని జాయింట్స్కి చేయొచ్చా? ఆల్మోస్ట్ అన్ని జాయింట్స్కి చేయొచ్చండి. కానీ కామన్గా మనం ఆర్థోస్కోపీ చేసేది మనకి నీ జాయింట్కి ఒకటి చేస్తాము, షోల్డర్ జాయింట్కి ఒకటి చేస్తాము. అంతేకాకుండా మనకి మోచేతికి చేయొచ్చు, రిస్ట్కి చేయొచ్చు, ప్లస్ యాంకిల్ జాయింట్కి చేయొచ్చు, హిప్ జాయింట్కి కూడా చేయొచ్చు. ఇప్పుడు నీ జాయింట్ తీసుకుంటే, నీ జాయింట్లో ఇందాక చెప్పినట్టు యాంటీరియర్ క్రూషియేట్ లెగ్మెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లెగ్మెంట్ అండ్ కొలేటరల్ లెగ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు మెనిస్కస్ కూడా కొన్నిసార్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఈ మోకాలికి సంబంధించి ఈ లెగ్మెంట్ ఆపరేషన్స్ చేసే అవకాశం ఉంది. షోల్డర్కి సంబంధించి షోల్డర్ కొంతమందిలో డిస్లొకేట్ అవుతూ ఉంటుంది, రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అంటాం. దాంట్లో ఆ జాయింట్ లేబ్రమ్ కానీ క్యాప్సూల్ కానీ డ్యామేజ్ అయ్యి జాయింట్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి సందర్భంలో కానీ, లేకపోతే రొటేటర్ కఫ్ ఇంజరీ అంటాం.
ఈ భుజాన్ని పైకి కదిలించే అంటే మన హెడ్ కన్నా పైకి లేపడానికి ఉపయోగపడే కండరాలు రొటేటర్ కఫ్ అంటాము. ఈ రొటేటర్ కఫ్ ఇంజరీస్లో కూడా ఈ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ చేసుకోవచ్చు. అంతేకాకుండా బర్సైటిస్లో, ఇంపింజ్మెంట్ సిండ్రోమ్స్లో, షోల్డర్ ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ కానీ, లేకపోతే ఫ్రోజన్ షోల్డర్స్లో కదలికలు ఆగిపోతాయి అన్నమాట. ఈ కదలికలు ఆగిపోయినప్పుడు దాన్ని రిలీజ్ చేయడానికి కూడా, అంటే ఆర్థ్రోస్కోపిక్ ఫైబ్రినోలైసిస్ అంటాం, ఈ కదలికలు ఆగిపోయినప్పుడు దాన్ని రిలీజ్ చేయడానికి కూడా ఈ షోల్డర్ ఆర్థ్రోస్కోపీలో ఈ ఆర్థ్రోస్కోపీ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎల్బోలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా, లేకపోతే ఏమైనా లెగమెంట్ ఇన్స్టెబిలిటీ ఉన్నా, లేకపోతే ఎల్బో స్టిఫ్నెస్ ఉన్నా, కొన్నిసార్లు ఈ టెన్నిస్ ఎల్బో కామన్గా వచ్చే ప్రాబ్లము. ఈ టెన్నిస్ ఎల్బో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆర్థ్రోస్కోపీ యూజ్ చేసి దాన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉంది. రైట్ సార్. అయితే ఈ ఆర్థోస్కోపీ ఆపరేషన్కి సంబంధించి, ఈ సర్జికల్ ప్రొసీజర్కి సంబంధించి మనం ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఉంటాం, ఆ శస్త్రచికిత్స విధానం గురించి వివరిస్తారు? ఆర్థ్రోస్కోపీలో మెయిన్ మనకి ఫస్ట్ చిన్న చిన్న హోల్స్ చేస్తాము. మెయిన్ మోకాళ్ళను తీసుకుంటే ఇది ఫస్ట్ చిన్న హోల్స్ చేసి దీన్ని క్యాన్యులా అంటాము. క్యాన్యులా అండ్ ఆప్టేటర్ అండ్ షీత్ ఉంటుంది. దీన్ని లోపలికి పంపిస్తాం అనమాట, జాయింట్ లోపలికి పంపిస్తాం దీని ద్వారా చిన్న స్కోప్ ఉంటుంది, ఆర్థ్రోస్కోప్ అంటాము. ఈ ఆర్థ్రోస్కోప్ ద్వారా ఇది లెన్స్ సిస్టమ్తో ఫామ్. 3 టైప్ ఆఫ్ లెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. థిన్ లెన్స్ సిస్టమ్ అని, రాడ్ లెన్స్ సిస్టమ్ అని, గ్రీన్ లెన్స్ సిస్టమ్ అని ఉంటాయి అన్నమాట. దీన్ని ఈ షీత్లోకి పంపించి ఈ లోపలికి, జాయింట్ లోపలికి ఇలాగ పంపిస్తాం అనమాట. ఇప్పుడు ఈ స్కోప్లో ఏం చేస్తామంటే, ఈ స్కోప్ని ఈ మినియేచర్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరాని మనం దీనికి అటాచ్ చేస్తాము. ఇప్పుడు ఈ స్కోప్ ద్వారా ఈ మనము లోపల చూసే అవకాశం ఉంది. ప్లస్ ఏదైతే లోపల ఒరిజినల్ పిక్చర్స్ ఏదైతే ఉంటాయో అది డిజిటల్ పిక్చర్స్గా మార్చి మన మానిటర్లో చూసి దాంట్లో చూసి ఆపరేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. లోపల ఇవన్నీ పెడతాం కదా, లోపల ఇల్యూమినేషన్ కోసం ఈ లైట్ సోర్స్, ఇది లైట్ కేబుల్ ఉంటుంది, ఫైబర్ ఆప్టిక్ లైట్ కేబుల్, దీన్ని అటాచ్ చేస్తాం అనమాట. దీన్ని అటాచ్ చేసి లోపల విజువలైజ్ చేస్తాము. ప్లస్ దీంట్లో ముఖ్యంగా వాడేది ఏంటంటే మనం హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే దీన్ని షేవర్ అంటాం అనమాట. ఈ షేవర్ పీస్ ఇది దీంతో లోపల ఉండే ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ ప్లేస్ని మొత్తం క్లీన్ చేయడానికి ఈ షేవర్ ఇన్స్ట్రుమెంట్, ఇది హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట, ఇది ఉపయోగపడుతుంది. దీనితో పాటు ఈ ఆర్ఎఫ్ డివైస్ అనేది, రేడియో ఫ్రీక్వెన్సీ డివైస్, ఇవన్నీ హ్యాండ్ ఎక్విప్మెంట్స్. దీని ద్వారా కూడా మనము ఈ క్లీన్ చేసుకునే అవకాశం ఉంది. లోపల జాయింట్లో క్లీన్ చేసుకోవటం ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఇవే కాకుండా మనకి కొన్ని హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఈ హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకదాంతో స్కోప్ లోపలికి పెట్టి ఇంకో పోర్టల్ నుంచి ఈ హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఈ మనం ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ప్రొసీజర్ ఏదైతే ఉందో అవి చేసుకునే అవకాశం అయితే ఉంది. అది ఈ ఆర్థ్రోస్కోప్ చెప్పాను కదా, అన్ని జాయింట్లకి చేయొచ్చు అని చెప్పాను. కాకపోతే ఈ స్కోప్ ఏదైతే ఉందో ఇది యూజువల్గా 4 mm స్కోప్ వాడతాము. మిగతా జాయింట్స్లో అంటే షోల్డర్లో కూడా 4 mm వాడతాం, 4 mm అండ్ 30 degree స్కోప్ వాడతాము. మిగతాది ఎల్బో జాయింట్లో అయితే కనుక మనము ఫ్రంట్ నుంచి చేసే దాంట్లో 4 mm వాడతాము, బ్యాక్ నుంచి చేసే దాంట్లో 2.7 mm వాడతాము, రిస్ట్లో కూడా 1.9 mm స్కోప్ వాడతాము, హిప్లో కూడా 4 mm స్కోప్ వాడతాము. సార్, పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తల కంటే ముందు ఇప్పుడు మీరైతే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ చూపించారు. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ లోపల సర్జరీ టైంలో మన బాడీలోకి వెళ్ళి వాడతారా అంటే భయం వేస్తుంది. సో ఆ సర్జికల్ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఆ ప్రొసీజర్ గురించి వివరిస్తారా ఫస్ట్? మెయిన్ కామన్గా మనకు 90% ఈ లెగ్మెంట్ ఇంజరీస్ అన్నప్పుడు ఒక 85% లెగ్మెంట్ ఇంజరీ ఏసీఎల్ లెగ్మెంట్ ఉంటుంది, మిగతా 10% పీసీఎల్ లెగ్మెంట్ ఉంటుంది, ప్లస్ అనదర్ 5% వరకు మల్టీ లెగ్మెంట్ ఇంజరీస్ ఉంటాయి. పోస్టోలాటరల్ కార్నర్ ఇంజరీస్ కానీ, ఏసీఎల్ పీసీఎల్ కంబైన్డ్ విత్ ఎంసీఎల్ ఆర్ ఎల్సీఎల్ ఇంజరీస్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం ఒకటి కామన్గా జరిగేది ఏసీఎల్ ప్రొసీజర్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం లెగ్మెంట్ డ్యామేజ్ అయిన లెగ్మెంట్ని క్లీన్ చేసి తీసేస్తాం అక్కడి నుంచి. ప్లస్ మన హ్యామ్స్ట్రింగ్ టెండాన్స్ ఏదైతే ఉంటాయో అవి తీసుకొని మన లెగమెంట్కి లెంత్కి అడ్జస్ట్ చేసి
ఈ బోన్ టన్నెల్స్ చేస్తాం అన్నట్టు. ఎందుకంటే ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు ఈ లెగమెంట్ అనేది ఒక బోన్ నుంచి ఇంకో బోన్కి అటాచ్ చేయండి గట్టిగా స్టేబుల్గా పట్టుకొని ఉండేటట్టు చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ లెగమెంట్ని హార్వెస్ట్ చేసిన తర్వాత, ఈ హ్యామ్స్ట్రింగ్ టెండాన్స్ ద్వారా హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ లెగమెంట్ని ఫస్ట్ కింద బోన్లో టన్నెల్స్ చేస్తాం, బోన్లో డ్రిల్ చేస్తాం అనమాట. డ్రిల్ చేసి కింద నుంచి జాయింట్లోకి ఈ లెగమెంట్ని పాస్ చేస్తాము. ఈ జాయింట్ తర్వాత పై బోన్కి కూడా డ్రిల్ చేసి దాంట్లో టన్నెల్ చేసి ఆ పై బోన్కి కూడా ఆ లెగమెంట్ని పాస్ చేస్తాం. ఇప్పుడు అది ఆ పొజిషన్లో ఉండాలి కాబట్టి దాని కింద ఒక స్క్రూస్తో కానీ, మెటాలిక్ స్క్రూస్తో కానీ, లేదా బయో అబ్జార్బుల్ స్క్రూస్తో కానీ దాన్ని ఫిక్స్ చేస్తాం. ప్లస్ పైన కూడా ఎండో బటన్స్ కానీ లేకపోతే స్క్రూ ఫిక్సేషన్ కానీ చేస్తాం. దీంట్లో కూడా ఈ ఫిక్సేషన్ కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. అది పేషెంట్ ఏజ్ని బట్టి, వాళ్ళ యాక్టివిటీ లెవెల్ని బట్టి డిఫరెంట్ టెక్నిక్స్ స్టేబుల్గా ఉండేటట్టు చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ డిజైన్ చేస్తాము. ఇవన్నీ ఇలాంటి ప్రొసీజర్ చేసుకోవాలన్నమాట. దీనికి సుమారుగా ఒక 45 నిమిషాలు టైం పడుతుంది ఈ ప్రొసీజర్ చేయడానికి. సో వన్స్ ఒక ఫారెన్ బాడీ లోపలికి సర్జరీ ద్వారా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ సర్జరీ రిస్క్ ఎంత ఉంటుందండి? అంటే అన్నీ సక్సెస్ఫుల్గానే ఉంటాయా? యూజువల్గా ఆర్థ్రోస్కోపీ ఇది చిన్న చిన్న హోల్స్ చేసి లోపలికి లేదు కాబట్టి మనం టిష్యూ అంతా కట్ చేయము. కాబట్టి ఈ దీంట్లో కాంప్లికేషన్స్ రేట్ ఏదైతే మీరు అడిగారో అది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే చాలా నెగ్లిజిబుల్ కాంప్లికేషన్ రేటు. కాకపోతే కాంప్లికేషన్ చెప్పుకోవాలి అంటే ఫస్ట్ కాంప్లికేషన్ ఎనీ సర్జరీస్లో ఉండేది ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు నర్వ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు వెసల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంతమందికి డీవీటీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఈ ఇన్ఫెక్షన్ అనేది 100 మందిలో ఒకళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే చాలా రేర్ కాంప్లికేషన్ అనమాట, లెస్ దెన్ 1. ఈ మిగతా కాంప్లికేషన్ నర్వ్ ఇంజరీ కానీ లేకపోతే వెసల్ ఇంజరీ కానీ లేకపోతే డీవీటీ ఏదైతే అన్నానో అది 1000 మందిలో ఒకళ్ళకి. ఇది నెగ్లిజిబుల్ కాంప్లికేషన్. ఈ కాంప్లికేషన్ తగ్గించుకోవడానికి కూడా ఎస్పెషల్లీ మంచి సెటప్ ఉండి, స్కిల్డ్ సర్జన్ ఉండి, ప్లస్ హై అండ్ ఎక్విప్మెంట్ ఉంటే ఈ ఏదైతే రేర్ కాంప్లికేషన్ ఉందో అది కూడా ఇంకా చాలా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. సో ఈ సర్జరీ అయిపోయిన తర్వాత, ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యూజువల్లీ సర్జరీ అయిన ఇమీడియట్గా సపోజ్ ఏసీఎల్ సర్జరీ చేసామనుకోండి, ఇమీడియట్గా యూజువల్గా వెంటనే వెయిట్ బేర్ చేస్తాం. డిపెండింగ్ ఆన్ లెగమెంట్ ఏదైతే రీకన్స్ట్రక్ట్ చేసామో దాన్ని బట్టి ఎప్పుడు వెయిట్ బేర్ చేయాలనేది పేషెంట్కి దాన్ని డిజైన్ చేస్తాము. ఏసీఎల్లో ఇమీడియట్గా వెయిట్ బేర్ చేస్తాము. మల్టీ లెగమెంట్ ఇంజరీస్ లేదా పీసీఎల్ ఇంజరీ ఉంది, దాంట్లో కొంత డిలే చేస్తాము, 2 to 3 weeks డిలే చేస్తాము. ఇప్పుడు వాళ్ళకి ఇనీషియల్గా ఫస్ట్ బ్రేస్ సపోర్ట్ ఇస్తాము. ప్లస్ డిపెండింగ్ ఆన్ లెగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి డిజైన్ చేసి వాళ్ళకి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, కాలు ఏ పొజిషన్లో పెట్టాలి, ఎలా మొడవాలి, ఎలా చాపాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేయాలా లేకపోతే వేరే స్ట్రెస్ ఎక్సర్సైజ్ చేయాలా అనేది వాళ్ళకి డిజైన్ చేసి చెప్తాము. అది ఒక్కొక్క లెగమెంట్ని బట్టి ఆ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది మారుతూ ఉంటుంది. ఇదంతా ఆర్థోస్కోపీ కిందే వస్తుందా లేకపోతే ఓన్లీ సర్జికల్ ప్రొసీజర్ మాత్రమే ఆర్థోస్కోపీ అంటారా? సర్జికల్ ప్రొసీజర్ అని మాత్రమే ఆర్థోస్కోపీ అంటారు. అయితే ఈ ఆర్థోస్కోపీ వల్ల ఉండే లాభాలేంటి? ఆర్థోస్కోపీ కంపేర్ టు ఓపెన్ ప్రొసీజర్లో ఒకవేళ జాయింట్ లోపల ఏదన్నా ప్రొసీజర్ ఏమైనా చేయాలంటే మొత్తం పైనుంచి స్కిన్ నుంచి మజిల్ నుంచి బోన్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. మొత్తం అంతా టిష్యూ అంతా కట్ చేయాల్సి వస్తుంది. టిష్యూ డిస్ట్రప్షన్ అంతా ఉంటుంది. దానికి మార్బిడిటీ కానీ లేకపోతే ఎక్కువ కాలం స్టే ఉండటం కానీ, స్టిఫ్నెస్ కానీ, కాంప్లికేషన్స్ అని ఉంటాయి. ఈ ఆర్థోస్కోపీ ప్రొసీజర్లో మనం చిన్న చిన్న హోల్స్ లెస్ దెన్ 1.5 సెంటీమీటర్ చిన్న ఘాట్లు పెట్టి లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేస్తాం కాబట్టి ఈ రికవరీ టైం కూడా ఫాస్ట్గా ఉంటుంది. టిష్యూ ఎక్కువ డ్యామేజ్ చేయం కాబట్టి మనకి పెయిన్ కూడా తొందరగా రికవర్ అవుతుంది. అంత ఎక్కువ పెయిన్ అయితే ఉండదు. ప్లస్ బ్లీడింగ్ కూడా ఎక్కువ ఉండదు. ప్లస్ పేషెంట్ కూడా వెంటనే డిశ్చార్జ్ చేయొచ్చు. ఈ ఆర్థోస్కోపీ ప్రొసీజర్స్లో కూడా 60% ఆఫ్ ఆర్థోస్కోపీ ప్రొసీజర్ డే కేర్ ప్రొసీజర్స్. అంటే పేషెంట్ అడ్మిట్ అవ్వాల్సిన పని ఉండదు, సేమ్ డే డిశ్చార్జ్ చేస్తాము. ఈ 60% కేసుల్లో కుట్లు కూడా పడవు అనమాట. సేమ్ డే డిశ్చార్జ్ చేస్తాము. పెయిన్ తక్కువ ఉంటుంది. ఆ మూమెంట్ కూడా తొందరగా, అంటే రీహాబిలిటేషన్ కూడా బెటర్గా ఉంటుంది కాబట్టి పేషెంట్ వర్క్లో కానీ లేకపోతే జాబ్లో కానీ తొందరగా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఈ అడ్వాంటేజెస్ వలన ఫైనాన్షియల్ బర్డెన్ కూడా పేషెంట్కి డెఫినెట్గా తగ్గుతుంది ఓపెన్ ప్రొసీజర్స్తో పోలిస్తే.
గ్రేట్. అయితే కాంప్లికేషన్ శాతం చాలా తక్కువ ఉంటుంది, వెరీ 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 మైన్యూట్ శాతం, నెగ్లిజిబుల్ అమౌంట్ అని చెప్తున్నారు. మరి అయితే మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ హై ఎండ్ ట్రీట్మెంట్ అందించడానికి కావాల్సిన అంత ఎక్విప్మెంట్ అవైలబుల్గా ఉందా? అంత ఎక్విప్మెంట్ ఉంది, హై ఎండ్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. యా, అయితే ఈ జాయింట్ రీప్లేస్మెంట్కి అబ్సల్యూట్ ప్రత్యామ్నాయంగా ఈ ఆర్థోస్కోపీ అన్నది మనం కంక్లూడ్ చేసుకోవచ్చా? అంటే ఒక రకంగా ఏంటంటే జాయింట్ రీప్లేస్మెంట్కి ఆర్థోస్కోపిక్ ప్రత్యామ్నాయం అయితే కాదు. జాయింట్ రీప్లేస్మెంట్లో జాయింట్ పూర్తిగా అరిగిపోయినప్పుడు గ్రేడ్ 4 స్టేజ్లో 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయి కదా, గ్రేడ్ 4 స్టేజ్లో కంపల్సరీగా జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. కాకపోతే ఈ ఎర్లీ స్టేజెస్లో, ఇప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2, ఎర్లీ గ్రేడ్ 3 స్టేజెస్లో జాయింట్ బోన్ ఎప్పుడు ఎక్కువ డ్యామేజ్ అవ్వదు కాబట్టి, కార్టిలేజ్ ఎక్కువ డ్యామేజ్ అవ్వదు కాబట్టి, దాంట్లో మాత్రం జాయింట్ క్లీన్ చేసుకోవడానికి, జాయింట్ లావర్ చేయడానికి, లేకపోతే ఆ సైనోవియల్ ఇన్ఫ్లమేషన్ ఏమైందో, ఇప్పుడు కీళ్ళవాతం పేషెంట్స్కి ఆ సైనోవియల్ ఇన్ఫ్లమేషన్ వలన, సైనోవైటిస్ వలన ఆ జాయింట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎర్లీగా ఇంటర్వెన్ అయ్యి ఆర్థోస్కోపిక్ సైనోవెక్టమీ చేస్తే ఆ జాయింట్ రీప్లేస్మెంట్ని మనం పోస్ట్పోన్ చేయొచ్చు, కొన్నిసార్లు పూర్తిగా అవాయిడ్ కూడా చేయొచ్చు. ప్లస్ వాళ్ళ కీళ్ళవాతంలో ఇచ్చే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం బాగా తగ్గించి ఇవ్వచ్చు అనమాట. అయితే ఈ ఆర్థోస్కోపీ ప్రొసీజర్స్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్, లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఈ ఆర్థోస్కోపీ దాంట్లో ఫస్ట్ అలోగ్రాఫ్ట్స్ అంటాం, సాఫ్ట్ టిష్యూ అలోగ్రాఫ్ట్స్ ఒకటి, ప్లస్ ఆస్టియోకాండ్రల్ అలోగ్రాఫ్ట్స్. ఈ టిష్యూ బ్యాంకింగ్ ఉన్న ప్లేసెస్లో ఇవి కొద్దిగా ఎక్కువగా చేస్తున్నారు. కాకపోతే రిజల్ట్ అనేది అంత ఎంకరేజింగ్గా అయితే లేవు. ఇవి యాక్చువల్గా బయోజెనిక్ స్కాఫోల్డ్స్గా పనిచేస్తాయి అన్నమాట. అది ఏదైతే లెగ్మెంట్ అక్కడ అలోజెనిక్ లెగ్మెంట్ అంటే వేరే వాళ్ళ తీసి మనం అది బ్యాంక్లో ప్రిజర్వ్ చేసి వాటిని 2 పద్ధతుల్లో ప్రిజర్వ్ చేస్తారు. క్రయో పద్ధతిలో ఒకటి, ప్లస్ డీప్ ఫ్రోజన్ పద్ధతిలో ఒకటి ప్రిజర్వ్ చేస్తారనమాట. అలా ప్రిజర్వ్ చేసిన వాటిని మన జాయింట్స్లో పెట్టి దాని ద్వారా మనకి నార్మల్ హోస్ట్ నుంచి టిష్యూ రెస్పాన్స్ వలన నార్మల్ టిష్యూ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే, యూజువల్గా మన లెగ్మెంట్ రీకన్స్ట్రక్షన్లో మన బాడీలో ఉండే టెండాన్స్ తీసుకొని ఆ లెగ్మెంట్గా మార్చి మనం దాంట్లో లెగ్మెంట్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం. కాకపోతే ఈ వీటిల్లో మనం అది తీయంగా బయట నుంచి తెస్తాం కాబట్టి ఈ డోనర్ సైడ్ మార్బిడిటీ అంటే మనకి మన లోపల టెండాన్స్ తీయం కాబట్టి ఆ విధంగా మనకి అంత నష్టం అనేది ఉండదు, అంత పెయిన్ అనేది ఉండదు ఆ ఏరియాలో. అదొకటి. ప్లస్ అది తీయట్లేదు కాబట్టి ఆ ప్రొసీజర్ ఒకటి తగ్గుతుంది కాబట్టి, మన టెండాన్స్ తీయట్లేదు కాబట్టి మనకి ఆపరేటివ్ టైం ఒకటి ఉంటుందన్నమాట. ఈ 2 అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే డిసీజ్ ట్రాన్స్మిషన్, బయట నుంచి ఏదైతే పెడతామో దాని ద్వారా మనకి వేరే డిసీజులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ గ్రాఫ్ట్ ఇన్కార్పొరేషన్ టైం కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. యూజువల్గా 2 to 3 monthsలో మన నార్మల్ గ్రాఫ్ట్ అయితే హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎలోగ్రాఫ్ట్స్ అయితే 3 to 4 months టైం తీసుకుంటాయి. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాఫ్ట్కి హోస్ట్కి ఉండే ఇమ్యునోజెనిక్ రియాక్షన్తో కూడా దీనికి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఆస్టియోకాండ్రల్ ఎలోగ్రాఫ్ట్స్, ఇవి కూడా అంత సక్సెస్ఫుల్గా లేవు. ఈ కార్టిలేజ్ ఏదైతే కొంతమందిలో కార్టిలేజ్ ఏదైతే డ్యామేజ్ అవుతుందో వాళ్ళకి కార్టిలేజ్ రీజనరేట్ చేయడానికి మ్యారో స్టిమ్యులేషన్స్ అని కొన్ని చేస్తారు. దాంట్లో మైక్రో ఫ్రాక్చర్స్ అని, లేకపోతే సబ్ కాండ్రల్ డ్రిల్లింగ్ అని, అదే కాండ్రల్ అబ్రేసివ్ ప్లాస్టీ అని చేస్తారనమాట. దానివల్ల మ్యారో స్టిమ్యులేట్ అయ్యి దాని మీద కార్టిలేజ్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా అయితే హైలైన్ కార్టిలేజ్ ఉంటుంది, కానీ దీంట్లో మనకి ఫామ్ అయ్యేది ఫైబ్రో కార్టిలేజ్లో type 1 and type 2 కొలాజన్స్ అండ్ లెస్ కంటెంట్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి. దానివల్ల ఆ బయోమెకానికల్ ప్రాపర్టీస్ లాంగ్ టర్మ్లో అంత సాటిస్ఫాక్టరీగా ఉండవు, మళ్ళీ అది కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనకి జాయింట్లో ఏదైతే వెయిట్ బేరింగ్ ఏరియా, నాన్ వెయిట్ బేరింగ్ ఏరియా 2 రకాలుగా ఉంటుంది మన జాయింట్లో, ఏ జాయింట్లో అయినా కానీ. ఈ వెయిట్ బేరింగ్ ఏరియా జాయింట్ తొందరగా అరిగే అవకాశం ఉంటుంది. అక్కడ మనం అరుగుదలని రీప్లేస్ చేయాలంటే ఆ హెల్దీ ఏరియా ఏదైతే ఉందో, నాన్ వెయిట్ బేరింగ్ హెల్దీ ఏరియా, అక్కడ నుంచి కార్టిలేజ్ తీసుకొని ఆ పెగ్స్ రూపంలో మనకి ఎఫెక్ట్ అయిన వెయిట్ బేర్ చేసే ఎఫెక్ట్ అయిన ప్లేస్లో పెడతాం అనమాట. దాన్ని ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ అంటాము. అది
రైట్ సార్, మొత్తానికి ఆర్థోస్కోపిక్ సంబంధించి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ సమ్ నాలెడ్జ్ విత్ అస్. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం TV9.